నిజానికి పోప్ అనే ఒక వ్యక్తి అది ఏ దేశ అధినేతకైనా ఏ దేశానికైనా ఒక సూచన చేసినా ఒక హెచ్చరిక చేసినా అది క్రైస్తవ దేశాలు మాత్రమే కాదు, అది ఏ దేశాలైనా సరే పోపుకి ఆ గౌరవం ఇచ్చి దాన్ని పాటిస్తారు ఖచ్చితంగా. అంతేకాదు ఒకవేళ పాటించలేని పరిస్థితే ఉంటే గనక ఏ దేశ అధినేత అయినా చాలా వినమ్రంగా వినయంతో ముఖ్యంగా సున్నితంగా ఒక వివరణ ఇస్తారు, ఒక విషయాన్ని చెబుతారు. కానీ ఎక్కడ సున్నితత్వం లేకుండా తాను ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇది వాస్తవం. దీనితో ఇప్పుడు క్రిస్టియన్ క్యాథలిక్స్ అంతా మండిపడుతున్న పరిస్థితి ఉంది. అంతేకాదు అటు పోప్కి, అటు వాటికన్ సిటీకి, ఇటు పెంటగన్కి అమెరికాకి మధ్య గ్యాప్ వచ్చేసింది. అమెరికాలో ఉన్న క్యాథలిక్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఈ మధ్యకాలం అంటే ఈ 2 రోజుల్లోనే గాజా సిటీ ఏదైతే ఉందో ఈ గాజా సిటీ పునర్నిర్మాణానికి మీరు కూడా సభ్యులు కావాలి అంటూ అమెరికా వైట్ హౌస్ నుంచి లేఖ పంపించారు ట్రంప్. మళ్ళీ ఇదే పోప్కి పంపిస్తే దానిని తిరస్కరిస్తూ మళ్ళీ పోప్ నుంచి రిప్లై వచ్చింది. అంటే ఈ పునర్నిర్మాణ దాంట్లో ఆయన్ని తీసుకొచ్చి పెట్టడానికి ఏదో అవకాశం ఇచ్చినట్టుగా చేసిన ఈ తీరు పట్ల కూడా పోప్ దీన్ని తిరస్కరించారు. అంతేకాదు నిజానికి జూలై 4న 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాకి సంబంధించి ఏవైతే జరగాల్సి ఉన్నావో దానికి పోప్ రావాల్సి ఉంది. ఈ జూలై 4కి జరగబోతున్న 250వ అమెరికన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి పోప్ హాజరు కావాల్సి ఉంది. కానీ ఇప్పటికిప్పుడే ఇమ్మీడియట్లీ ఈ క్షణమే వాటికన్ సిటీ దాన్ని రద్దు చేసుకుంది, వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంది. అంటేనే అర్థమవుతుంది ఒక రకంగా ఏదైతే అమెరికా పెంటాగన్ చెప్పినట్టుగా వాటికన్ సిటీ వినాలి అని ట్రంప్ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దాంతో ఒక రకంగా అత్యంతమైన గ్యాప్ ముఖ్యంగా ఈ క్రిస్టియన్ సమాజంలోనే, క్రిస్టియన్ ప్రపంచంలోనే క్రిస్టియన్ క్యాథలిక్స్, అమెరికాలో ఉన్న క్రిస్టియన్ క్యాథలిక్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.